అయ్యో యాన్ మన ముండకొడుకు ఇంకా లేవలేదు కదా. రాత్రి నన్ను ఎరగదు అన్నిండు, ఇప్పుడు బార్లా వన్నాడు. ముండకొడుకు తాగచ్చి ఇంకా అద్దాలు పెట్టుకొని ఇట్లా వన్నాడు చూడు. రాణి నా రాణి, ఐ లవ్ యూ రాణి. ఐ లవ్ యూ అంటాడు ఈయన. ఐ లవ్ యూ గంగలో పోతే ఐ లవ్ యూ తీసి మడిసి నీ లుంగిలో కూర్చుకో. ఇంట్లో అన్నం వండుదామంటే ఇంత బియ్యం లేదు, ఉప్పు లేదు, పప్పు లేదు, ఏం తెత్తలేడు. ఆకలంటే ఆకలి అవుతుంది. మళ్ళీ ఐ లవ్ యూ అంటాడు, ఏందో అంటాడు. ఇంక తాగడానికి పైసలు ఎన్ని చస్తానయ్యో ఏమో. అయ్యో ఈ ఉండకొడుకు లేస్తే బియ్యం తెత్తాడేమో అని ఇంత నీళ్ళేసరి పెట్టిన ఎసరంతా మరిగేది మరుగుతుంది. ఇడు బియ్యం తేడు, లేవ్వడు, చెయ్యడు. ఒక్క కూరగాయ లేదు. ఇవాళ కూడా ఉపాసమే వండుడేమో. నిప్పార్పి బంద్ చేద్దునా సపరేకాయ వేసరు అన్ని నీళ్ళన్నీ అయిపోబట్టే. రాణి నాకు చికెన్ బిర్యానీ ఏ తొందర. తినడానికి నూకలేదురా మొగుడా అంటే మీసాలకు సంపంగా నూనె రాయే పెళ్ళామా అన్నాడట నీలాంటి మొగుడు ఒకడు. రాణి రాని 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 ముఖం అంగడే పోను. ఆ ముఖం అన్న కడుక్కొని చావుపో, ముఖం వాసన వస్తుంది మూతి. రాత్రిడు కొట్టిన కొట్టుడుకు తలకాయ అంతా నొయ్యబట్టే నిద్ర లేకపాయే. ఇంత నూనెనన్నా రాసుకుందాం నెత్తికి. రాణి గాజుల సప్పుడు అవుతుందేమే, ఎవరికి సైగాలు చేస్తాను? సైగలేంద్రా సైగలు, ఇంట్లో ఇద్దరమే చత్తిం కదరా. నెత్తికి నూనె రాసుకుంటానరా, దానికి గాజుల సప్పుడు అవుతుందేమో. దానికి సైగలు అనబడితివి నీ నెత్తి వాళ్ళగా. నిన్న రాత్రి నువ్వు కొట్టిన కొట్టుడికే కదరా రాత్రి అంత నిద్ర లేక నాకు తలకాయ నొత్తాందని ఇంత నూనె రాసుకోబడితి. దానికి గాజుల సప్పుడు అంతవేంద్రా నీ నెత్తి వాళ్ళగా. రాణి గాజుల సప్పుడు అవుతుందేమే, మళ్ళా ఏడికి పోయేస్తాను, ఎవరింటికి పోయేస్తాను? ఓరిని అనుమానం నోట్లే చెప్పునాడ పెట్టా. నూనె డబ్బా పైన పెడతా అని లేచి 2 అడుగులు వేసినారా. దానికి ఎవరింటికి పోయి వచ్చినవని నా మీద లింకులు పెడతా అవురని. ఇది ఎక్కడి పాపం ఉన్నదుల్లో ఇంతోటి లేచి తినడానికి ఏమన్నా దేరా అంటే ఈయన అనుమానంగా గిదలుగా. కూరగాయలు నాపుదునా అద్దా ఆ నాపుతే ముండ కొడుకు మళ్ళీ అనుమానం. ఈడన్నా కూరగాయలు నాపి కూరగాయలు తేవచ్చు కదా. ఓ నన్నే చూస్తాండి ఏంద్రో గుడ్లు మిట్కరించుకుంటా పిలుద్దునా అద్దా కూరగాయలు. కూరగాయలమ్మా కూరగాయలు, చుక్క కూర, తోటకూర. అమ్మో ఇడు మళ్ళా నాకు ఆ కూరగాయలోనికి నాకు లింక్ అంట పెడతాడు. నేను సప్పుడే కూకుంటా. ఇడు తెత్త తింటా లేకపోతే సత్తా. ఇంతసేపు ఆడ నిల్చొని ఏం చూస్తున్నావు? నేను చూస్తున్నా నిన్ను. కూరగాయలమ్మా కూరగాయలు, చుక్క కూర, తోటకూర. ఎటు చూస్తానవే ఆ కూరగాయలు? ఎంతసేపటి నుంచి చూస్తున్నావు? నేను చూస్తానా నిన్ను. బాముండ కొడుకు పొద్దున్న లేవ్వంగానే అనుమానం మోపైందే. మళ్ళా సురువు చేసిండే కూరగాయలోని చూసినా అని మళ్ళా వంకతోటి నన్ను ఈపుల విమానం మూత మోగిస్తాడే. నడువే నువ్వు ఇట్నాడు, నీ సంగతి చెప్తిట్నాడు. అయ్యో ఏమైంది రాజు గట్లడగా పడితివి? ఎందుకు రమ్మంటున్నావు నన్ను గిట్లా? ఆ కూరగాయలతోటి ఏం మాట్లాడతాను చెప్పే. నీ ముందట్నే ఉంటి కదా రాజు, నేనేం మాట్లాడితే రాజు? అసలు విలువనన్నా పిలిచిందా రాజు? ఇంట్లో ఒక్క కూరగాయ లేకున్నా కూడు లేకున్నా పస్తులు వంటానా గానీ ఏమన్నా తింటానా నేను? నాకు తెలిసే నువ్వు అంతోటి సైగలు చేస్తాన్నావు, సైగలు కండ్లతోటి. అయ్యో నీ ముందట్నే ఉంటి కదా రాజు, కళ్ళతోటి ఏం సైగలు చేసినా దేనితోటి ఏం సైగలు చేసినా రాజు? గట్ల అనుమానం ఎందుకు నీకు నా మీద? నీ సీక్రెట్ భాష నాకు తెలియదు అనుకున్నావే. అడు ఏమని చెప్పిండు చెప్పు నాకు. అయ్యో రాజు కూరగాయలు అసలు నాతో మాట్లాడనే లేడు. చెప్పుడు ఏంది రాజు? అడు ఏమన్నా ఒర్రిండి చెప్పు. నేను నిన్న ఏమనుకుంటా పోయిండు చెప్పు నాకు. అయ్యో రాజు కూరగాయలు కూరగాయలు అని అనుకుంటా పోయిండు రాజు, దానికి నాకేం సంబంధం రాజు? దాని తర్వాత ఏమన్నాడు చెప్పు. కూరగాయలు ఒకటే కాదు ఇంకేమన్నాడు చెప్పు. అయ్యో దేవుడా కూరగాయల ముండకొడికి ఇప్పుడే రావన్నా. అడు ఏమన్నాడు అసలు? వాడు కూరగాయలనే కదా అన్నాడు. ఇంకేమన్నాడు అబ్బా? చెప్పినా చంపుతాడు, చెప్పకున్నా చంపుతాడు. చుక్కకురా తోటకురా అన్నాడు రాజు. చుక్కకూర తోటకూర అంటే ఏందో నాకు తెలియదు అనుకున్నావే. అయ్యో ఏంది రాజు? ఆ కూరలు తినక బాగా రోజులైతుంది, తిందామా అని అనుకున్న మనసులో గంతే. ఆ సీక్రెట్ భాష అంటే ఏందో చెప్పు. అయ్యో రాజు ఆ కూరలను సీక్రెట్ భాష అంటే నేను ఏం చెప్పాలి రాజు? ఆడు సుక్కకూర అన్నాడు, అంటే కళ్ళు సుక్క. కళ్ళు సుక్క తాగుదాందా అన్నాడు నిన్ను. సుక్క కూర అంటే కళ్ళు సుక్కనా? అయ్యో దేవుడా మళ్ళా నన్ను అంతాడే దేవుడా. సుక్క తాగినాక తోటకూదాం తోటకూర అన్నాడు. తోటకూర అంటే తోటకూర అన్నట్ట, సుక్క తాగి తోటకూర అన్నట్ట. మంట్లో పెడితే ఇన్ని తీసుకపోయి పొయ్యిలా పెట్ట తాగుపోతాను. మన పుండ కొడుకు ఇంటి దగ్గరకు వస్తాడు. అయ్యో మన పుండ కొడుకు మళ్ళా నా వీపు వల కొట్టిండే. నా వీపు విమానం మొత్తం మోగిచ్చిండే. ఈ లంబి కొడుకు నిడిచిపెట్టి నేను ఎక్కడికన్నా పోనన్న పోతా, నా అబ్బ దగ్గరకు పోతా. ఈ లంబి కొడుకు నాకేమద్దు. పెళ్ళైనాకో 2 నెలలు మంచుకున్నాడు గంతే. తర్వాత నుంచి నన్ను టార్చర్ చేసుడు స్టార్ట్ చేసిండు. నన్ను కొట్టి కొట్టి చంపుతాండే అమ్మా.
నన్ను ఏడిపించుకుంటే ఎట్లా చూస్తాడు చూడు పిసలండి కొడుకు. అయ్యో ఈ నేషాలు చూడు ఎట్లా ఎత్తాడు. నేను పోతావ్వా, నా ఇంటికి పోతా, నేను రానిడికి. అవ్వా నేను అత్తానే నీ దగ్గరికి, మళ్ళా నన్ను లంబి కొడుకు దగ్గరికి పంపియకే అనుమాన పుండ కొడుకే. అవ్వా నేను అత్తాననే. రాణి ఎటు పోతా అన్నవే, దావే, ఐ లవ్ యూ. అరే నీకు సిగ్గు లేదా? అరే నీచ్ కమీన్ కుత్తేగా. ఇప్పటిదాకా నన్ను తిట్టి కొట్టి చంపినావు అనుమానం పెట్టుకొని. నీ అవ్వ నేను చస్తరాని గాని కొంపలకు. నువ్వు వచ్చి మళ్ళా ఏం చేసినా సరే, వచ్చి నేను మారినా అన్నా సరే, అప్పుడు మళ్ళా తీసుకొచ్చినావు అనుకో, నువ్వు తాగే సీసాలు ఇంత విషయం కలిపి నిన్ను చంపేస్తా. మళ్ళా నన్ను తీసుకొచ్చివంటే. హలో దోస్తులు, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే నో అని కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ పెడతాము, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.